ఈ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యా వ్యవస్థని బలోపేతం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకి ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ స్థాయి వరకు బ్రేక్ఫాస్ట్ పెట్టడం జరిగింది. చాలా ఒక గొప్ప నిర్ణయం అది. ఇంకా పిల్లలు మంచి ఆరోగ్యంగా ఎదగాలని, మంచి పోషకాలతో కూడినటువంటి ఆహారాన్ని అందించడం అనేది చాలా సంతోషం. అందులో ముఖ్యంగా 3 రోజులు పిల్లలకి అంటే బ్రేక్ఫాస్ట్తో పాటుగా 3 రోజులు పాలు, 3 రోజులు రాగి జావా ఇవ్వటం అనేది వాళ్ళకి మంచి పోషకాలతో మంచి న్యూట్రిషన్స్ ఫుడ్ అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ న్యూట్రిషన్ ఫుడ్ అనేది చాలా మంచి ఆరోగ్యకరమైనటువంటి పిల్లలు ఎదుగుతారు, ఆరోగ్యకరమైనటువంటి సమాజం తయారవుతుంది. కాబట్టి ప్రభుత్వానికి అభినందన తెలియజేయడానికి ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ వచ్చాం. అట్లాగే ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థులు కూడా ఇంతకుముందు లేనట్లుగా ఇప్పటి నుంచి ఈ సంవత్సరం నుంచి వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి వాళ్ళకి మధ్యాహ్న భోజన పథకం పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ స్థాయి మంచిగా ఆ టర్నింగ్ ఏజ్లో వాళ్ళకి మంచి ఆహారాన్ని అందిస్తే ఈ ఆలోచనలు కూడా మంచిగా ఉంటాయి, మంచి ఆరోగ్యంగా ఎదుగుతారు. వచ్చేటువంటి ఈ సమాజానికి భావి తరాలకి మంచి ఆరోగ్యకరమైనటువంటి సమాజం ఏర్పడితే సమాజం మొత్తం కూడా మంచి అభివృద్ధి జరుగుతుందనేటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం చాలా సంతోషకరమైనది. అట్లాగే ఉద్యోగులు కూడా క్యాష్లెస్ హెల్త్ కార్డులు అందించడం అనేది సుమారుగా 25 లక్షల మంది ఉద్యోగులకి క్యాష్లెస్ హెల్త్ కార్డ్స్ అందించడం చాలా గొప్ప సాహసోపేతమైనటువంటి నిర్ణయం. చాలా మంచి ఉద్యోగులకి చాలా మంచి చేసేటువంటి ప్రభుత్వం. అట్లాగే ఇంకా 10,000 మందికి డిఎస్సిలో ఉద్యోగాలు ఏర్పాటు చేశారు. అట్లాగే ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా ఈ ప్రభుత్వం రాగానే వచ్చినటువంటి ఒక 5-6 నెలల్లోనే 20,000 మంది టీచర్లకి ప్రమోషన్స్ ఇచ్చారు. అది కూడా చాలా గొప్ప విషయం. ఈ రకంగా చూసుకుంటూ పోతే ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఉంది. ఇది చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఎస్టీఎఫ్గా స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మా సంఘం రాష్ట్రం మొత్తం కూడా దీన్ని స్వాగతిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి అభినందనలు తెలియజేస్తూ ఇంకా ప్రధానమైనటువంటి ఇంకొక అంశం యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 1,25,00,000 రూపాయలతో ఇన్సూరెన్స్ పథకం పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేసేటువంటి అంశాలన్నీ కూడా చరిత్రలో నిలిచిపోయేటువంటి పథకాలు. ఈ ఉద్యోగుల సంక్షేమానికి, విద్యా వ్యవస్థ బలోపేతం చేయడానికి చాలా గొప్ప సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అట్లాగే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయం. అంటే ఇప్పటి వరకు డబ్బులున్న వాళ్ళు మాత్రమే గొప్ప చదువులు చదువుకున్నారు. ఇక నుంచి పేద వర్గాల పిల్లలు కూడా గొప్ప చదువులు చదువుకొని అంతర్జాతీయ స్థాయిలో చదువుకోవటానికి ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయడం చాలా గొప్ప అభినందించ విషయంగా మేము తెలియజేస్తున్నాం.